హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా సీతాపురం అనే ఊరిలో జగ్గయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరు నుండి పట్నం వెళ్ళి సరుకులు కొని తెచ్చి తన ఊరిలో అమ్మేవాడు. అలా ఒకరోజు పట్నం నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం అనుకొని దారిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. తన వద్ద ఉన్న సరుకు పక్కన పెట్టి ఆ మర్రి చెట్టు కిందనే కాస్త కునుకు తీశాడు. అలా అక్కడే కాసేపు నిద్రపోయాడు. చీకట్లు కమ్ముకున్నాయి. కొంత సమయానికి మెలక వచ్చి చూసేసరికి చీకటి పడింది. అమ్మో, చాలా చీకటి పడింది, త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ త్వరగా తన సరుకు మొత్తం పట్టుకొని బయలుదేరాడు. అలా చీకట్లో నడుస్తూ ఉంటే ఎవరో నవ్వినట్లుగా శబ్దాలు వినిపించాయి. చుట్టూ చూశాడు, కానీ ఎక్కడ ఎవరు కనిపించలేదు. కానీ ఆ నవ్వులు వింటుంటే భయమేసి పరుగున ఇంటికి చేరాడు. ఆ మర్రి చెట్టు పైన ఉన్న దెయ్యం తన నెత్తిపైన కూర్చొని తనతోనే ఇంటికి వచ్చింది. కానీ జగ్గయ్యకి ఆ విషయం ఏమాత్రం తెలీదు. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాను. ఈ సరుకంతా రేపు సర్దుకుంటాను. బాగా ఆకలి వస్తుంది, ముందు వంట చేసుకొని తినాలి. జగ్గయ్య నెత్తిపైన ఉన్న దెయ్యం దూరం నుంచి అతను వండిన వంటలు చూస్తూ ఉంది. జగ్గయ్య కింద రొయ్యల వేపుడు, చేపల పులుసు, అన్నం అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. అబ్బా, చాలా కష్టపడ్డాను, అలసటగా ఉంది. ముందు స్నానం చేసి వచ్చి అప్పుడు భోంచేస్తా, అప్పుడే సుఖంగా నిద్రపోవచ్చు. అలా జగ్గయ్య స్థానానికి వెళ్ళగానే ఆ దెయ్యం కిందకు వచ్చి జగ్గయ్య వండిన అన్నం కూరలు మొత్తం తినేసింది. జగ్గయ్య రావడం గమనించి మళ్ళీ గాల్లోకి వెళ్ళింది. జగ్గయ్య అన్నం తిందామని చూస్తే అక్కడ ఖాళీ గిన్నెలు తప్ప ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. ఏమిటిది? అన్నం కూరలు వండి ఇక్కడే సిద్ధం చేసి పెట్టా కదా, ఎవరు తిన్నారు? అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏమో, ఈ నిద్రమత్తులో నేనే తిన్నానో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. ముందు నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, కానీ ఆకలి వేస్తుంది అని కొంచెం నీళ్లు తాగి పడుకున్నాడు. కానీ జగ్గయ్యకు అదంతా దెయ్యం పనేనని తెలియక తానే తిని ఉంటానేమోనని మత్తుగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి పాలు కాచిపెట్టి పెరట్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి పాలగిన్నె ఖాళీగా ఉంది. అరే, పాలేమయ్యా? ఈ పిల్లేమైనా దాగిందా? అయినా ఇంత వేడి పాలు ఎలా తాగుతుందబ్బా? జగ్గయ్యకి దెయ్యం ఈ పని చేసిందని అస్సలు అనుమానం కూడా రాలేదు. అసలు అతనికి ఆ విషయమే తెలీదు. ఆ దెయ్యం మాత్రం ఇంట్లో ఎక్కడున్నా తినేసి ఎంచక్కా పైనుంచి గమనిస్తూ ఉంది. అలా కొన్ని రోజులుగా జగ్గయ్య ఏం వండుకున్నా, తినడానికి ఏం తీసుకొచ్చినా తనకు లేకుండా పూర్తిగా దెయ్యం తినేసేది. ఇదేమిటి అంత మాయలా ఉందా? ఏం తినాలన్నా అన్నీ మాయమైపోతున్నాయి. అసలు ఏం చేయాలి? దీనికి కారణం ఏమిటో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఒకరోజు జగ్గయ్య చపాతీలు, చేపల పులుసు అన్నీ వండిపెట్టి, అమ్మో, ఆశాత్రంగా ఎన్ని చపాతీలు చేసుకున్నాను. నేనొక్కటే ఏం తినగలను? వెళ్ళి పక్కింటి పాపని పిలుచుకొస్తాను అని తలుపుకు గొళ్ళెం పెట్టి తన మిత్రుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా బయలుదేరాడు. కానీ బయటకు వెళ్లకుండా, ఎవరికి కనబడకుండా దాక్కొని కిటికీలో నుంచి భోజనం ఎలా మాయమవుతుందా అని చూస్తున్నాడు. జగ్గయ్య వెళ్ళిపోవడం గ్రహించిన దెయ్యం మెల్లగా దిగొచ్చి కూర్చొని ఆ చపాతీ కూరలు అన్నీ తినేసింది. అది చూసిన జగ్గయ్యకి గుండె ఆగినంత పనైంది. ఇన్నాళ్ళు తన ఆహారం మాయమవడానికి కారణం ఆ దెయ్యమేనని తెలుసుకున్నాడు. ఎలాగైనా ఈ దెయ్యాన్ని తరిమి కొట్టాలి అని ఒక్క ఉపాయం ఆలోచించాడు. మరునాడు బంకమట్టిని తీసుకొచ్చి అన్నంలో కలిపి రాగి ముద్దలు తయారు చేశాడు. రాళ్లతో సున్నుండలు చేసి పెట్టాడు. మజ్జిగలో మిరియాల పొడి కలిపెట్టాడు. ఎప్పటిలాగైనా అన్నం సిద్ధం చేశాడు. ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అని గట్టిగా ఆ దెయ్యానికి వినపడేలా చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి దాంకొని చూస్తూ ఉన్నాడు.
ఆ దెయ్యం సంతోషంగా వచ్చి భోజనానికి కూర్చుంది. ఆకలితో రాగి ముద్దలు అమాంతం మింగేసింది. గొంతు పట్టి పక్కనే ఉన్న మజ్జిగ గడాగడా తాగింది. అందులో మిరియాల పొడి ఘాటు తాలాకెక్కింది. నోరు మండి పక్కనే ఉన్న రాళ్ళ సున్నుండలు 2-3 నోట్లో పెట్టుకొని కారా కారా నవిలింది. దాంతో తన కూరల్లాంటి పొళ్ళు విరిగిపోయాయి. నా బంగారు లాంటి పొళ్ళు విరిగిపోయాయి. కడుపులో కూడా గడబిడగా ఉంది. ఇక నేను ఇంట్లో ఉండను బాబాయ్ అంటూ గాలిలో ఎగురుకుంటూ ఆపసోపాలు పడితే తిరిగి మర్రి చెట్టు పైకెక్కి కూర్చుంది. దెయ్యం బాధ వదిలిపోయినందుకు జగ్గయ్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.